హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ వ్లాగ్స్. టుడే స్పెషల్ రెసిపీ వెల్లుల్లి రసం. వెల్లుల్లితో రసం ఏంటి అనుకుంటున్నారా? కానీ నేను చెప్పిన పద్ధతిలో ఒక్కసారి రసాన్ని ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ ఈ రసాన్నే ప్రిపేర్ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఈ రసాన్ని తినడం వలన జలుబుని దగ్గుని దూరం చేస్తుంది. మరింకెందుకు ఆలస్యం, టేస్టీగా వెల్లుల్లి రసాన్ని ఎలా తయారు చేయాలో చూసేద్దామా? రసాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక చిన్న బౌల్ని తీసుకోండి. అందులోకి 50 గ్రాముల వరకు చింతపండును వేసి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి 1 నుంచి 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇలా తీసుకున్న చింతపండులోనికి చింతపండు మునిగేంత వరకు వాటర్ని పోసి బౌల్పై మూతను పెట్టి పక్కన పెట్టండి. తర్వాత చిన్న మిక్సీ జార్ను తీసుకోండి. అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ మెంతులను వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్న మసాలా ఇలా వస్తే సరిపోతుంది. ఇలా రెడీ అయిన మసాలాలోనికి 10 నుంచి 20 వెల్లుల్లిని నీట్గా పొట్టు తీసి యాడ్ చేసుకోండి. వెల్లుల్లిని వేసిన తర్వాత మిక్సీని 1-2 డైరెక్షన్లు ఇస్తూ మరీ మెత్తని పౌడర్లా కాకుండా కాస్త పలుకుగా ఉండేలా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్న మసాలా ఇలా వస్తే సరిపోతుంది. రసాన్ని ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి బౌల్ని పెట్టండి. తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఆయిల్ని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి హీట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను వేసి మసాలా అంతా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. మసాలా చక్కగా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి పసుపు మసాలా కలిసేలా బాగా కలపండి. పసుపు కూడా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత పొడవుగా చాప్ చేసిన 5 నుంచి 6 పచ్చిమిర్చి తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ టమాటాల తరుగు, 3 రెమ్మల కరివేపాకును వేసి టమాటాలు పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండండి. టమాటాలు పచ్చిమిర్చి ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే నానబెట్టుకున్న చింతపండులో నుంచి గింజలు రెమ్మలను తీసేసి చింతపండు రసాన్ని మాత్రమే పోపులోకి యాడ్ చేసుకోండి. చింతపండు రసంలోకి వాటర్ అనేది మీరు తీసుకునే చింతపండులోని పులుపును బట్టి కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఇలా చింతపండు రసాన్ని తయారు చేసుకోండి. ఇలా తీసుకున్న రసాన్ని పోపులోకి వేసుకొని రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపంతా కలిసేలా బాగా కలుపుకోండి. ఈ రసంలోనికి కారం వేయాల్సిన అవసరం లేదు. ముందుగా మనం గ్రైండ్ చేసి తీసుకున్న మసాలాలో 1 స్పూన్ వరకు మిరియాలను వేసాము గనక మిరియాల ఘాటు పోపులో వేసిన పచ్చిమిర్చి ఘాటే చారుకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కారం కాస్త ఎక్కువగా ఇష్టపడేవారైతే 1/2 టీ స్పూన్ వరకు కారాన్ని రసంలోకి యాడ్ చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ రసాన్ని మరగనివ్వండి. రసం చక్కగా మరిగిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొంచెం కొత్తిమీర తరుగును వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, రసం రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన రసానికి పోపును ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ముందుగా స్టవ్ వెలిగించి చిన్న కళాయిని పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలను వేయండి. ఇలా పోపు దినుసులన్నీ యాడ్ చేసుకున్న తర్వాత
5 నుంచి 6 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి, 3 తుంచిన ఎండుమిర్చిని వేసి పోపు దినుసులన్నీ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి. ఎండుమిర్చి వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత 3 రెమ్మల కరివేపాకును వేసేయండి. కరివేపాకు వేసిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువను యాడ్ చేసుకొని పోపు కలిసేలా ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా రెడీ చేసుకున్న పోపును ముందుగానే ప్రిపేర్ చేసుకున్న రసంలోనికి యాడ్ చేసుకోండి. పోపు వేసుకున్న తర్వాత పోపు కలిసేలా ఒకసారి రసాన్ని మొత్తం బాగా కలపండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెల్లుల్లి రసం రెడీ. ఇలా రెడీ అయిన రసాన్ని వేడి వేడి రైస్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా టేస్టీగా వెల్లుల్లి రసాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్, టేస్టీ, హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వెల్లుల్లి రసాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.